మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న పోలీసులకు చిక్కాడు. అతడు చాలా మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు బయటకొచ్చాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న సిద్ధరామయ్య సర్కార్ అరెస్టు చేసే వరకు వదలలేదు. తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ అయ్యాడు. జర్మనీ నుంచి బయలుదేరి గత అర్ధరాత్రి బెంగళూరు కెంపగౌడ విమానాశ్రయానికి చేరుకున్నాడు రేవన్న. అతడి రాకపై సమాచారం ఉండడంతో ఎయిర్పోర్ట్ లోనే అరెస్టు చేశారు. అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. దీంతో అరెస్టు కాక తప్పలేదు. లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడడంతో విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాను మహిళలను వేధించిన విషయం బయటపడుతుందని ముందుగానే తెలిసి ప్రజ్వల్ విదేశాలకు పారిపోయాడని అనుమానం వ్యక్తం చేశారు. అతడు పారిపోవడానికి జేడీ మిత్రపక్షం బీజేపీ సహకరించిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా లోక్సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ వ్యవహారం దుమారమే రేపుతోంది. పరిస్థితి జేడీ బీజేపీలకు ఇబ్బందికరంగా మారిందని టాక్. అయితే దీంతో ప్రజ్వల్ కుటుంబ సభ్యులు అండ కూడా కోల్పోయాడు. అతడికి తాత దేవేగౌడ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తండ్రి రేవన్న, బాబాయ్ కుమారస్వామి కూడా ఇండియాకొచ్చి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు. ఇటు కుటుంబ సభ్యుల పట్టుదలతో గత సోమవారమే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మొదటిసారి నోరు విప్పాడు ప్రజ్వల్. తాను ఎక్కడికి పారిపోలేదని, ముందుగానే నిర్ణయించిన కార్యక్రమాల కోసం విదేశాలకు వచ్చినట్లుగా తెలిపాడు. ఈ నెల 31న అంటే శుక్రవారం ఇండియాకు వస్తానని, లైంగిక వేధింపుల ఆరోపణ విచారణపై ఏర్పాటు చేసిన సిట్ ముందు హాజరవుతారని ప్రజ్వల్ రేవన్న వెల్లడించాడు. అన్నట్లుగానే ఆయన జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చాడు. అతడు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టగానే పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాజకీయాల్లో జనతాదళ్ సెక్యులర్ది కీలక పాత్ర. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ హవా ఎక్కువగా ఉండే కర్ణాటక రాజకీయాల్లో అప్పుడప్పుడు జేడీఎస్ కింగ్ మేకర్ గా మారుతుంది. గతంలో జేడీఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ బాగా దెబ్బతింది. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఎన్డీఏలో చేరిన జేడీఎస్ హసన్ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజ్వల్ నే బరిలోకి దింపుతోంది. కర్ణాటకలో లోక్సభ పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ప్రజ్వల్ కు చెందిన కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. మహిళలతో అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హసన్ జిల్లాలోని చాలా మంది మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఈ సోషల్ మీడియా వీడియోల మీనింగ్. లైంగిక వేధింపుల వీడియోలు బయటకు వచ్చే ముందు ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయాడు. కర్ణాటక కాంగ్రెస్ మహిళా విభాగం ప్రజ్వల్ వీడియోలు సీరియస్ గానే తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రజ్వల్ వీడియోలపై విచారణ జరపాలని, నిజంగానే తప్పు చేశాడని తేలితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి కూడా ప్రజ్వల్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. దీంతో సీఎం, రాష్ట్ర సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ విజయ్ సింగ్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ బృందమే ఇవాళ ప్రజ్వల్ ను అరెస్టు చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.